విజయవాడలో ఓ ఫంక్షన్ హాల్ నందు బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ అగ్రనేతల నడుమ అధికారికంగా ప్రకటించిన ఏపీ బీజేపీ హైకమాండ్. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎన్ మాధవ్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు, బీజేపీ నేత డాక్టర్ కాకాని తరుణ్ పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే సంస్థాగత ఏర్పాట్లలో భాగంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఈరోజు పూర్తయింది. అధికారికంగా కూడా ప్రకటించాం. రాబోయే 3 సంవత్సరాలు మహర్దశ రాబోతూ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే కోరుకున్నాడో కొత్తగా కార్యవర్గం ఏర్పడాలో, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించాలని ఏదైతే కోరుకుంటున్నామో అది తప్పనిసరిగా జరుగుతుంది. సార్, దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికల్లో కనుక తీసుకుంటే బీజేపీ తరఫున నిలబడ్డటువంటి శాసనసభ్యులు ఎక్కడ ఉన్నారు? దాదాపుగా అన్ని చోట్ల కూడా ఆధిక్యం అయితే దీనిలో జయించారు. అయితే ఈసారి కూడా నూతన అధ్యక్షుడు వచ్చా ఎలా ఉండబోతుంది ఈసారి పరిస్థితి? తప్పనిసరిగా ఇప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకునేది, పార్టీ పరంగా ఏర్పాట్లు చేసుకునేది కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీలు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త గెలవాలని, ప్రతి ఒక్క చోట భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరేయాలనే కోరికతోనే ఇవన్నీ చేస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికలు మాకు చాలా కీలకం. వాటిని తప్పనిసరిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కనుక తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలా ఉంది? మొత్తం కూడా పండగ కోలాహలంగా కొనసాగుతుంది. ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఇట్లాగా మేము ఎన్నికలు అంటే మెంబర్షిప్ సభ్యత్వం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షులని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అతిపెద్ద రాజకీయ పార్టీ, ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో కూడా మేము ప్రజాస్వామికంగా అంటే మండల స్థాయి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక అదే ప్రజాస్వామ్యంగా మండల అధ్యక్షులు కానీ, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కలిపి జాతీయ అధ్యక్షులను కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ, అంటే కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన పేద వర్గాలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు సమాన భాగంలో అందాలి అని చెప్పని ఆ క్రమంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం కూడా అయ్యింది. అందులో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా ఉన్నది. ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాము. ఇంకా మరింత ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల వద్దకి కూడా మా అంత్యోదయ సిద్ధాంతాన్ని, అలాగే నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలు చేసినటువంటి సేవా సుపరిపాలన, అభివృద్ధి ఫలాలను కూడా ప్రజలందరి దగ్గరికి చేర్చడంలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో అంటే బూత్ స్థాయి నుంచి కూడా మా భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే ఈ పార్టీలో వారి తండ్రి గారు ఎప్పటి నుంచో పార్టీలోనే ఉన్నారు. సో అప్పటి నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని, అలాగే సంఘ సిద్ధాంతాలని పుణుకుపుచ్చుకున్నటువంటి పీవీఎన్ మాధవ్ గారిని నేడు రాష్ట్ర అధ్యక్షుల్లాగా కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనికి ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా, ఎవరైతే మాకు కూడా మా పార్టీకి సంబంధించి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది. సో ఆ ఓటర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది వారిని. ఇదొక మంచి పరిణామం. పీవీఎన్ మాధవ్ గారికి ఉన్నటువంటి అంటే కార్యకర్తలు ఉన్నటువంటి సాన్నిహిత్యం అనుకోండి, సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిలాగా భారతీయ జనతా పార్టీకి పునర్వైభవం ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చే విధంగా వారు కృషి చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే అంశం మీద మాట్లాడడం మనతో పాటు బీజేపీ నాయకులు కాకాని తరుణ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా కనుక తీసుకుంటే పీవీఎన్ తీసుకుంటే మాధవరావు కావచ్చు, ఇట్లా ఈ అంశాలు కూడా గతంలో కనుక తీసుకుంటే ఆర్ఎస్ఎస్ పార్టీలో చేశారు, అలాగే గతంలో ఎంఎస్సీగా కూడా చేశారు. ఈ అంశాలు పరిగణన తీసుకుని అధిష్టానం వచ్చిందని అనుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలు బీజేపీ యొక్క సంస్థాగత వ్యవస్థ మీద వారి నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక పక్క తీవ్రమైనటువంటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పార్టీని తమ గుండెల్లో పెట్టుకుని ఈరోజు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పాటించి పూర్తిగా నామినేషన్ ప్రక్రియ, అలాగే ప్రతి ఒక్కరు అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తూ, అలాగే పీవీఎన్ మాధవ్ గారి తండ్రి గారైన చలపతిరావు గారు గతంలో ఈ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చేశారు. మరి అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలోనూ ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఇవాళ పీవీఎన్ మాధవ్ గారు పార్టీని నమ్ముకొని విధేయతగా ఉన్నారు. మరి అటువంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా సంతోషపడుతూ ఇవాళ వారందరూ తమ మద్దతును తెలియజేయడానికి ఈ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం జరిగింది. మరి ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత బలంగా పుంజుకుంటుందని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. ధన్యవాదాలు.